ఒకే పెన్సిల్పై 9 అవతారాలతో జగన్మాత చిత్రాలు వేసి అందరినీ ఆకట్టుకున్నాడు నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేష్. దసరా నవరాత్రులను పురస్కరించుకొని ఒక చిన్న కలర్ పెన్సిల్పై చుట్టూ 9 రూపాయలతో అమ్మవారి సూక్ష్మ చిత్రాలను మైక్రో పెన్తో వేశానని తెలిపాడు. ఈ చిత్రాన్ని 30 నిమిషాల వ్యవధిలోనే వేసి అందరినీ అభురపరిచాడు. కోటేష్ వేసినటువంటి ఈ చిత్రంలో శైలపుత్రీదేవి, బాలా త్రిపుర సుందరి, కూష్మాండదేవి, బ్రహ్మచారిణి, స్కందమాత, కాత్యాయిని, భద్రకాళి, దుర్గాదేవి, మహిషాసురమర్ధిని వంటి 9 అవతారాలతో కూడిన చిత్రాలను పెన్సిల్పై వేశాడు. దసరా నవరాత్రులు పురస్కరించుకొని పెన్సిల్పై 9 అమ్మవారి చిత్రాలు, సూక్ష్మ చిత్రాలు వేశాను. ఇది మైక్రో పెన్తో వేశాను. ఈ బొమ్మ వేయడానికి అరగంట సమయం పట్టింది. అది తక్కువ సమయంలో వేశాను. నేను ప్రతి దసరా కూడా అమ్మవారి చిత్రాలు విభిన్న శైలిలో వేస్తుంటాను. ఈసారి పెన్సిల్పై 9 వివిధ రూపాలతో అమ్మవారి చిత్రం వేశాను. జగన్మాత మహిషాసురుడి రాక్షసుతో 9 రాత్రులు భీకరంగా యుద్ధం చేసి వాణ్ణి వధించి విజయం పొందిన సందర్భంగా 10వ రోజు విజయదశమి పండుగను జరుపుకుంటారు. అందుకే దీన్ని విజయదశమి అంటారు. అమ్మవారిని 9 రోజులు ఒక్కొక్క అలంకారంతో పూజిస్తారు. అందుకే దీన్ని దేవి నవరాత్రులు అని అంటారు. నేను వేసిన ఈ చిత్రంలో అమ్మవారిని 9 రూపాలతో దసరా